భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అరుదైన రికార్డు సృష్టించింది. బాహుబలి రాకెట్ ను సక్సెస్ఫుల్ గా ప్రయోగించింది. షార్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి LVM-03M5 రాకెట్ ని ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా తొలిసారిగా అత్యంత భారీ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టారు. సాయంత్రం 5:26 షార్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి బాహుబలి రాకెట్ LVM-3M5 ద్వారా CMS-03 సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. 4400 కిలోల బరువున్న CMS-03 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ GTO-లోకి ప్రవేశపెట్టారు. 16 నిమిషాల పాటు సాగింది ఈ ప్రక్రియ. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన 103వ మిషన్ ఇది. LVM సిరీస్ లో ఇది 8వ విజయవంతమైన లాంచ్. I am happy to announce that LVM-3M5 launch vehicle has successfully injected the CMS-03 communication satellite in the required orbit. The satellite weighing 4,410 kg is precisely injected within the specification of the orbit. Let me congratulate the entire ISRO community, the project teams, all the team members and our industrial partners for your outstanding contribution for accomplishment of this great mission. This is our 103rd launch from Sriharikota and the 8th successful mission of the LVM-3 launch vehicle. ఇక ప్రయోగించిన రాకెట్ స్పెషల్. అందులో ప్రయాణించి కక్షలోకి ఎంట్రీ ఇచ్చిన శాటిలైట్ కూడా స్పెషల్. బాహుబలి 1, బాహుబలి 2 అని చెప్పుకోవచ్చు. ఇంతకీ CMS-03 ఎందుకంత స్పెషల్? 4400 కేజీల బరువు కలిగిన CMS-03 భూమి నుంచి 36,000 కిలోమీటర్ల ఎత్తున కక్షలో ప్రవేశపెట్టారు. ఇంత బరువైన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించడం ఇదే మొదటిసారి. అందుకే దీన్ని బాహుబలి శాటిలైట్ అంటున్నారు. ఇక CMS-03 దీనికి GSAT-7R అని మరో పేరుంది. ఇది పూర్తిగా కమ్యూనికేషన్ రిలేటెడ్ శాటిలైట్. 10 సంవత్సరాల పాటు కక్షలో ప్రతిబింబిస్తూ సేవలు అందిస్తుంది. ఇక ఈ శాటిలైట్ ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడడంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇక గతంలో GSAT-7 అనే ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ గయానా నుంచి ఇస్రో ప్రయోగించింది. దీని కాల పరిమితి ముగియడంతో సరికొత్త టెక్నాలజీతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో GSAT-7R శాటిలైట్ ను రూపొందించి నింగికి పంపారు. భారత భూభాగంలోని మారుమూల అటవీ ప్రాంతాలు, సముద్ర ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించడంలో ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. The tracking station at Shar Sriharikota continues to track and the